హలో హై హోప్ యూర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు లిటిల్ బిట్ సర్ప్రైజ్గా మనకి బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా మార్కెట్ అంతా కూడా మంచి గ్రీన్లో అయితే క్లోజ్ అయింది. నిన్న భయంకరమైన ఇటువంటి క్యాండిల్ అండ్ నిన్న 2000 పాయింట్స్ అండ్ నిఫ్టీ కూడా చాలా పెద్ద డౌన్ సైడ్ అయిన తర్వాత మంచి రిలీఫ్ అని చెప్పొచ్చు. బుల్స్ ఆర్ కమింగ్ బ్యాక్ అనేసి అనడానికి కూడా అది మంచి లెవెల్స్ కూడా ఫామ్ చేశారని చెప్పొచ్చు. 22,500లో అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అయింది విత్ 374 పాయింట్స్ గెయిన్తో అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సూపర్ 650 పాయింట్స్తో మంచి క్లోజింగ్ అయితే ఇచ్చింది. అలాగే ఫిన్ నిఫ్టీ కావచ్చు, మిడ్ నిఫ్టీ కావచ్చు, అన్ని కూడా మంచి గ్రీన్లో క్లోజ్ అయినాయి. అలాగే సెన్సెక్స్ కూడా 1089 పాయింట్స్తో మంచి సూపర్ గ్రీన్గా అయితే క్లోజింగ్లో అయింది. అండ్ విక్స్ అయితే నిన్న చాలా వరకు ఎంత పడిందో అంతవరకు కూడా రికవర్ అయితే అవ్వలేదు, కానీ బట్ ఓవరాల్గా 10% అయితే రికవర్ అయితే అయ్యింది. విక్స్ అనేది కొంత ఫాల్ అయితే అయ్యింది. ఒకసారి విక్స్ చార్ట్ని డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. ఓకే, సో నిన్న ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ 14 నుంచి 23 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఆల్మోస్ట్ లో వచ్చేసి 19.45 నుంచి 20 దాకా వచ్చింది. సో కొంత ఏదైతే మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి హై లెవెల్లో 23ని టచ్ అయిన తర్వాత కొంచెం విక్స్ అయితే కూల్ ఆఫ్ అవుతుంది జరుగుతుంది. సో ఇలా కూల్ ఆఫ్ అయినప్పుడు ప్రీమియమ్స్ అనేవి సరిగ్గా మూవ్ అవ్వకపోవడము అండ్ ఫాస్ట్గా మెల్ట్ అవ్వడం కూడా జరుగుద్ది. ఇవాళ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే ఆప్షన్ బయర్స్ అయితే చూసే ఉంటారు డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్ని. సో ఈ రోజు అయితే మనకి డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ వచ్చేసి మంచి గ్రీన్ క్యాండిల్ ఇచ్చిందని చెప్పొచ్చు. సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అనే వర్డ్ అయితే యూజ్ చేయలేము, బట్ ఓవరాల్గా 22,500 అయితే బ్రేక్ అయితే చేయగలిగింది. సో నిన్న అనుకున్నాము ఏదైతే ఈ పైన క్లోజింగ్ ఇస్తే కనుక కొంచెం మంచిగా బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అనే ఇదితో ఉంటుంది అనేసి. అండ్ నిన్న బీటీఎస్టీలో మనం సిఈ నిఫ్టీ ఇచ్చాము, పిఈ బ్యాంక్ నిఫ్టీ ఇచ్చాము. సో రెండు కూడా మంచిగా పర్ఫామ్ అయితే చేసింది. అండ్ ఓవరాల్గా దీంట్లోకి వచ్చేసరికి 400 to 600 మధ్యలో మనకైతే ఇప్పుడు ఒక జోన్ అయితే ఫామ్ అవుతుంది. ప్రీవియస్గా మనం కూడా చూడొచ్చు, ఇక్కడనే చాలాసేపు వరకు కూడా వెళ్ళడానికి ఏదర్ మేకర్ బ్రేక్ లెవెల్ లాగా ఉంది. సో ఈరోజు హై ఏదైతే ఉందో 22,700, అఫ్కోర్స్ 697. సో అట్లీస్ట్ రేపటికి మళ్ళీ సేమ్ ఒక బులిష్నెస్ అంటే ఒక 70-80 పాయింట్స్ గ్యాప్ అప్తో కనుక 600 పైన కూర్చుంటే కనుక మనకి మంచి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో అదే టైంలో కనుక మనకి గ్లోబల్గా కావచ్చు, డొమెస్టిక్గా అంత పెద్ద ఎఫెక్టివ్ పడే న్యూస్ లేకపోయినా సరే జస్ట్ గ్లోబల్గా ఒక పాజిటివ్నెస్ వస్తే కనుక డెఫినెట్గా మళ్ళీ అగైన్ మనకి 22,900లో ఎక్కి కూర్చోడానికి జస్ట్ ఒక 1-2 days క్యాండిల్స్ అయితే సరిపోతాయి. ఇలాంటి క్యాండిల్స్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 క్యాండిల్స్ మంచి కన్సెక్యూటివ్ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ వస్తే కనుక అగైన్ మళ్ళీ ఈ లెవెల్ని రిక్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో రేపటికైతే కనుక కంప్లీట్గా ఏదైతే మనకి హై ఉందో 22,600, అదర్వైజ్ 22,400 బ్రేక్ అయితే కనుక అటు సైడ్ డైరెక్షన్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే కనుక మధ్యలోనే ఉండిపోయేయడానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి. ఒకవేళ ఇన్సైడ్ క్యాండిల్ లాగా ఫామ్ అవుతాయి అంటే ఎయిదర్ 22,600 కూడా బ్రేక్ అవ్వలేదు, డౌన్ సైడ్ వచ్చి 22,400 కూడా బ్రేక్ అవ్వలేదు అనుకుంటే కనుక కంప్లీట్గా రేంజ్ బౌండ్ ఆప్షన్ బయర్స్కి పెద్దగా ఛాన్స్ అయితే రాదు అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏం చెప్పుకోవాలంటే జనరల్గా ఎక్స్పైరీ ముందు రోజున మనకి ర్యాలీ వస్తుంది. ఒకవేళ ఎక్స్పైరీ ముందు రోజు రాలేదు అనుకుంటే కనుక ఎక్స్పైరీ రోజున వస్తుంది. యాక్చువల్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు చాలా పెద్ద ర్యాలీ వచ్చింది. సో రేపు ఖచ్చితంగా ఏదైతే మన 15 minutes రూల్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఫాలో అవ్వడం అనేది చాలా చాలా ఉత్తమం ఫర్ ఆప్షన్ బయర్స్ అయితే కనుక. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి మనది ప్రీవియస్గా ఏదైతే జోన్ ఉందో నిన్న టెస్ట్ చేసిన జోను, సో ఆ జోన్కి అయితే పైకి వెళ్ళింది, బట్ క్లోజింగ్ అయితే ఇవ్వలేకపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు ఎగ్జాక్ట్గా కిందనే క్లోజ్ అయితే అయ్యింది. సో ప్రీవియస్గా ఉన్నటువంటి లెవెల్ ఏదైతే ఉందో 50,793, అఫ్కోర్స్ 50,800. సో రేపటి కనుక 500లో మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. అట్లీస్ట్ 700-750 దగ్గర మనకి బ్రేక్అవుట్ ఇస్తే కనుక ఏదైతే ప్రీవియస్గా ఈ ఏరియాలో టెస్ట్ చేసినటువంటి లెవెల్ ఏదైతే ఉందో 50,600 to 700 జోను, సో ఈ జోన్ బ్రేక్ అయితే కనుక మనం మంచి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే చూడొచ్చు. సో ఎక్కడ వరకు చూడొచ్చు అంటే కనుక లైక్ ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి హర్డిల్ ఏదైతే ఉందో 51,000. ఓకే, ప్రీవియస్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే క్యాండిల్ వచ్చేస్తుంది అంతకుముందు కూడా. సో మీరు చూడొచ్చు ఈ లెవెల్ నుంచి స్ట్రైట్ అవే ఒకటే క్యాండిల్ 51,000ని ఎట్లా టచ్ చేసింది అనేసి. ఓకే, సో ఈ ఏరియాస్లో సో రేపు కూడా ఈ లెవెల్ కనుక ఏది 50,600 to 700 ఈ జోన్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే
కనుక మనం 51,000 వరకు షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆప్షన్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలో మనకి మార్నింగ్ కనుక గ్యాప్ అప్ అయ్యి అండ్ గ్లోబల్ క్యూస్ గ్లోబల్ మార్కెట్స్ కూడా మనకి సపోర్ట్ చేసినాయి అంటే కనుక ఖచ్చితంగా మనకి 51,000 లెవెల్ అయితే రేపు చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ లెవెల్స్ అయితే గుర్తుపెట్టుకుంటే బెటర్. అండ్ ఇక్కడ కూడా సేమ్ రూల్ అప్లికబుల్. ఏదైతే 50,000 పైన ఉన్నంతసేపు కూడా బుల్లిష్ ఉంటుంది. మనం నిన్న కూడా ఇదే మాట్లాడుకున్నాం. 50,000 లోపల ఉంటే మాత్రం బేరిష్, ఇక్కడికి వచ్చేసరికి సెల్ ఆన్ రైస్, ఇక్కడ వచ్చేసరికి బై ఆన్ డిప్స్లో కొనాలి. ఎక్కడి వరకు డిప్స్లో కొనాలి అంటే కనుక ఇంట్రాడేలో మనం ఆల్రెడీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కదా, సో దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 50,000 కింద ఒక 15 మినిట్స్ క్యాండిల్, మళ్ళీ చెప్తున్నా 50,000 లెవెల్ కింద ఒక 15 మినిట్స్ క్యాండిల్ సెటిల్ అయ్యేంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ యూజ్ చేసుకోవచ్చు. సో వన్స్ 15 మినిట్స్ క్యాండిల్ సెటిల్ అయ్యింది అనుకుంటే కనుక సెల్లింగ్ ఆపర్చునిటీస్ చూడాలి. ఫ్లెక్సిబుల్గా ఉండాలి మనం ఎప్పుడు కూడా. నేను ఇక్కడే ఉన్నాను, ఇది ఖచ్చితంగా ఇలా పైకి వెళ్తుంది అలా వెళ్తుంది, పలానా టీవీలో చెప్పారు పలానా యూట్యూబ్లో చెప్పారు అనేసి నేను చెప్పినా కూడా క్లియర్ కట్గా వద్దు. ఈ మార్కెట్ ఎటు వెళ్తే ట్రైన్ ఇటుపోతుంటే ఇటే ఎక్కాలి, రివర్స్లో మనం వెళ్ళకూడదు. మనం ఏం బాలకృష్ణం కాదు కదా. సో ట్రైన్ ఇటుపోతుంది అనుకుంటే కనుక సెల్ సైడ్, ట్రైన్ ఇటుపోతుంది అనుకుంటే కనుక బై సైడ్, అంతే. మార్కెట్తో పాటు మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఓకే, సో ఎటు డైరెక్షన్ పోతుంది, ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, మన లెవెల్స్ ఏం చెప్తున్నాయి, ఓఏ డేటా ఏం చెప్తుంది, ఇవన్నీ కనుక లైన్లో పెట్టుకుంటే కనుక మీకు మంచి ఏదైతే ఉందో ఒక ట్రేడింగ్లో సక్సెస్ అనేది కనుక ఖచ్చితంగా వస్తుంది. సో ఈరోజు కూడా మన టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్స్ అయితే మీరు చూడొచ్చు. మీకు చూడడానికే ఇంకా చాలా స్క్రోల్స్ అయితే చేయాల్సి వస్తుంది. అన్ని స్క్రీన్ షాట్స్ అయితే ఇవాళ వేసాము. అండ్ ట్రేడర్స్ టీమ్ వాళ్ళు అయితే ఇవాళ ఎక్సలెంట్ జాబ్ చేశారని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ట్రేడర్స్ మెంబర్స్. జస్ట్ చిన్న హింట్, ఇక్కడ బై చేయండి, ఇది స్టాప్ లాస్, ఇవి టార్గెట్స్ అంటే చాలా బాగా చేస్తున్నారు మన తెలుగు ట్రేడర్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. అండ్ నేను ట్రేడర్స్లో ఇచ్చిన ఎంట్రీస్ కూడా మీకు కొంతమంది ఓన్గా ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఒక లెర్నింగ్ పర్పస్ లాగా ఉంటుంది అనేసి. సో వాళ్ళకు కూడా నేను మన పబ్లిక్ ఛానల్లో వేయడం జరుగుతుంది, ఒకసారి మీరు వాటిని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి నిఫ్టీకి వచ్చేసరికి 22,600 అలాగే 22,500 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయింది ఒక 50-60 పాయింట్స్ అనుకుంటే కనుక 22,600 మార్నింగ్ 9:30 9:45 మధ్యలో బ్రేక్ అయితే కనుక మనం లాంగ్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో మనకి ఇక్కడ దొరుకుతుంది. సో మనకి ఇక్కడ టార్గెట్స్ వచ్చేసి 22,702, ఇంకా కొంత కన్జర్వేటివ్గా అనుకుంటే కనుక 22,640లో కూడా ఒక మనకి ట్రైలింగ్ పాయింట్ లాగా ఒక స్మాల్ రెసిస్టెన్స్ లాగా మనకి ఇక్కడ యాక్ట్ అయితే చేస్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,782 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,854 అని చెప్పొచ్చు. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,500 బ్రేక్ అయితే కనుక 22,448 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,391 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,344గా మనకున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఈరోజు ఆల్మోస్ట్ 15 మినిట్స్ రేంజ్లోనే చాలాసేపు అయితే మనకు ఉన్న తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ చాలా జిగ్జాగ్, చాలా వాలటైలిటీగా ఉండే ఈ రోజు మాత్రం కంటిన్యూస్గా. సో మనం మార్నింగ్ ఒక 2 ట్రేడ్స్ అనుకుంటా, మొత్తం ఓవరాల్గా ఒక 4 ట్రేడ్స్లో ఇవాళ అయితే బంద్ చేసినాము. అన్నీ కూడా మంచి ట్రేడ్సే. ఓన్లీ నిఫ్టీలో ఒక స్టాప్ లాస్ హిట్ అయింది, మిగతా అన్ని బ్లాక్ బస్టర్లే. అన్ని మనం స్క్రీన్ షాట్లో కూడా చూడొచ్చు. సో మంచి మూమెంటం అయితే మనకి మంచి క్యాచ్ చేయడానికి అయితే మార్కెట్ అయితే అవకాశం ఇచ్చింది ఈరోజు. సో 50,672 దగ్గర మనకి హైలో మనకి బ్రేక్అవుట్ అయితే కనుక మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ సైడ్ 50,783 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,903 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,098. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ట్రిగ్గర్ అయితే కనుక అంటే ఇవాళ వచ్చేసరికి ఇక్కడ ఈ ఏరియాలో సపోర్ట్ అయితే చాలా వరకు తీసుకుంది. సో ఇన్ కేస్ ఒకవేళ 392 కూడా బ్రేక్ అయితే కనుక 50,313 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,170 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,000గా మనం చెప్పుకోవచ్చు. అండ్ 50,000 ఒకసారి బ్రేక్ అయింది అనుకుంటే కనుక ఇక్కడ నుంచి కూడా మనకి ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువ అయ్యి కిందకి రావడానికి కూడా చాలా వరకు అవకాశం అయితే ఉంటుంది. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో వాలటైలిటీ కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండిపోతే సరిపోతుంది. సో ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసేద్దాం ఎలా ఉంది అనేది. సో మంత్లీకి వచ్చేసరికి 7.21 ఉంటే పుట్ సైడ్ వచ్చేసి 5.64 ఉంది. సో పుట్స్ ఇంకా డౌన్ సైడ్ ఉన్నాయి, అంటే ఇంకా
కొంత డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి అయితే మనకి మార్కెట్ డేటా ఓఏ డేటాని బట్టి అర్థమవుతుంది. ఇంకా అలాగే నెక్స్ట్ మంత్ అండ్ 4 మంత్ చూసుకుంటే 8.44 6.82 ఓవరాల్గా వచ్చేసరికి -1.61 ల్యాక్ అయితే చేంజ్ అయితే మనకి డిఫరెన్స్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా పుట్స్ అనేవి డౌన్ సైడ్ ఉన్నాయి. సో రైటర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది కాల్ సైడ్ రైట్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే అప్ సైడ్ లిమిటెడ్గా మనకి ఉండొచ్చు ఇన్ కేస్ మొమెంటం ఉన్నా సరే, బట్ ఓవరాల్గా డేటా చూసుకుంటే కనుక డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. పోస్టర్ మీద కనిపిస్తున్నట్టు ట్రేడర్స్ లో మీరు కూడా పార్ట్ అవుదాం ఈ ఫ్యామిలీలో అనుకుంటే కనుక యూ కెన్ జాయిన్. అండ్ మీకు ఏదైతే కూపన్ ఉందో రామ్ నవమి అనేసి, సో ఈ రోజు మిడ్ నైట్ వరకు కూడా యాక్టివ్గా ఉంటుంది. మీరు ట్రేడింగ్ లో స్ట్రగుల్ అవుతున్నారు డబ్బులు సంపాదించడానికి అనుకుంటే కనుక ఖచ్చితంగా 1 మంత్ అయితే దీంట్లో చూడండి. సో దీంట్లో ఎంత డిసిప్లైన్ గా ఉంటుంది అండ్ 100% ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సెబీ రిజిస్టర్డ్ కంపెనీ కూడా మంది. సో డెఫినెట్ గా దీంతో పాటు రామ్ నవమి అనే కూపన్ కోడ్ అయితే చేయండి, అప్లై చేయండి. దీనికి వచ్చేసి మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ అయితే వస్తుంది 1 month కి ఆన్ ఆల్ ప్లాన్స్ యాక్చువల్లీ. సో యూ కెన్ ఇఫ్ యూ వాంట్ టు రెన్యూ ఆల్సో యూ కెన్ యూటిలైజ్ ద సేమ్. సో సెన్సెక్స్ ఇవాళ చూసుకుంటే కనుక 74,576 అండ్ 74,021 వచ్చేసి రేపటికి మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్ ఉంటుంది. మార్నింగ్ మన లైవ్లో అయితే ఎంతమంది ట్రేడ్ చేశారో కానీ ఇక్కడ ఈ ఏరియాలో మనం ఇచ్చాము. సో ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయినా సరే నెక్స్ట్ ట్రేడ్ ఆల్మోస్ట్ 800 పాయింట్స్ ఇచ్చింది. సో మీరు కనుక మార్నింగ్ వచ్చేసి నిఫ్టీ ఇచ్చాము అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇచ్చాము అండ్ సెన్సెక్స్ కూడా ట్రేడ్ ఇచ్చాము. 3 కూడా మంచి బ్లాక్ బస్టర్ ట్రేడ్స్, మంచి పాయింట్స్ అయితే ఇచ్చాయి. సో మీరు ఏదైనా ట్రేడ్ అటెండ్ చేస్తుంటే కనుక ఒకసారి అయితే మెన్షన్ చేయండి. సో 74,576 దగ్గర మనకి ఒక క్యాండిల్ బ్రేక్ అవుట్ ఇస్తే కనుక మనం ఇక్కడ లాంగ్ అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చి 74,831 అండ్ అలాగే 75,211 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 75,609 అయితే మనకి 3 టార్గెట్స్కి అయితే ఉన్నాయి. డౌన్ సైడ్ వచ్చేసి ప్రీవియస్గా ఈ లెవెల్స్ అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ ఈ రోజు అయితే చాలా వరకు మనకి సపోర్ట్ అయితే తీసుకుంది, రెసిస్టెన్స్గా కూడా యాక్ట్ అయితే చేసింది. సో 74,021 కూడా బ్రేక్ అయితే కనుక 73,791 వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 73,479 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 73,158గా మనకైతే టార్గెట్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.